హాయ్ మూవీ లవర్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ది బ్లాగర్. లవ్ హర్ట్స్ ఇది చాలామంది కనెక్టింగ్గా ఉండే టైటిల్ కదా. సో ఇది కాన్సెప్ట్ ఏంటి అంటే, మెయిన్లీ మన హీరో గారు అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఫ్లాట్స్ అవి సేల్ చేస్తూ ఉంటారనమాట. అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ టైప్లో అయితే ఉంటారు. కానీ ఆయన పాస్ట్ మాత్రం చాలా డేంజరస్గా అయితే ఉంటుందన్నమాట. చక్కగా సాగిపోతున్న జీవితంలోపు అనుకోకుండా అటాకులు జరుగుతూ ఉంటాయి. యాక్షన్ స్టన్స్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం బాగా నచ్చుతుందని చెప్పొచ్చు ఈ మూవీ. సో అలా అటాక్స్ జరుగుతాయి. దేనికి ఇదంతా అంటే కనుక, ఆయన పాస్ట్ లైఫ్ ఏదైతే డేంజరస్ లైఫ్ ఉందో అది ఇంతకుముందు ఆయన చాలా పెద్ద క్రిమినల్ అనమాట. వాళ్ళ అన్న అతను అయితే మాత్రం క్రిమినల్ బిజినెస్లు అవి చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి ఒక లేడీ అయితే దొంగతనం చేస్తుందనమాట. సో ఆ అమ్మాయిని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అయితే అన్న ప్లాన్ చేస్తాడు. కాకపోతే తమ్ముడు మాత్రం ఆ అమ్మాయి మీద మనసు పారేసుకొని ఆ అమ్మాయిని మొత్తానికి సేవ్ చేస్తాడనమాట. సో ఆ లైఫ్ అదంతా వదిలేసి మామూలు లైఫ్ గడపాలి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని అయితే అతను అనుకుంటాడు. ఆ అమ్మాయిని సేవ్ చేసి వదిలేసి నీట్గా ఇతనైతే వేరే లైఫ్ని స్టార్ట్ చేసుకుంటాడు అనమాట. కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఇతని మీద అటాక్ ప్లాన్ చేస్తాడు. అలాగే ఆ అమ్మాయి కూడా వచ్చి మొత్తానికి సేవ్ చేసి తీసుకెళ్తుంది అనమాట. ఇక క్లైమాక్స్కి వచ్చేపాటికి ఏంటి అంటే, మన హీరోని అలాగే ఆ అమ్మాయిని కూడా ఇద్దరిని కలిపి చంపేయాలని అయితే ప్లాన్ చేస్తాడు వాళ్ళ అన్నయ్య. కానీ డిఫరెంట్గా అసలు ఎప్పుడు జ్యూస్ ఒకటి తాగుతూ ఉంటాడనమాట. ఆ స్ట్రా ఏదైతే ఉందో ఆ స్ట్రాతోనే పొడిచి చంపేస్తూ ఉంటాడు జనాల్ని. సో చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది కాన్సెప్ట్. మరి వీళ్ళు మొత్తానికి వాళ్ళ అన్నయ్య బారి నుంచి తప్పించుకోగలిగారా, లేదా వాళ్ళ అన్నయ్యనే చంపేశారా, అసలు ఏం జరిగింది, మరి మన హీరో మనసు పారేసుకున్న అమ్మాయితో జీవితాంతం ఉండేలాగా పెళ్లి చేసుకున్నాడా ఏంటి, ఇవన్నీ కూడా అయితే స్టోరీగా పెట్టారు. సో మొత్తానికైతే మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. ఇది జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో మెయిన్లీ జాకీ చాన్ గారి మూవీస్ అలాగే బ్రూస్ లీ గారి మూవీస్ చూస్తూ ఉంటారు కదా, డిఫరెంట్గా ఉంటాయి స్టంట్స్ అవన్నీ కూడా. సో ఆ టైప్లో అయితే ఉంటుందన్నమాట. ఎంత కొట్టినా కానీ ఆయన మళ్ళీ లెగిసి కొడుతూనే ఉంటాడు వాళ్ళని. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది ఆయన ప్రేమించి ఆ అమ్మాయిని సేవ్ చేసినందుకు గాను బాధలను అనుభవించాల్సి వస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి సేవ్ చేసి కాపాడుతుంది అనమాట. ఇది ఓవరాల్గా అయితే మాత్రం లవ్ హర్ట్స్. చూడాలనుకుంటే కనుక జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.